अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠం ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము 59లో ఉన్నటువంటి శబ్దకోశము మరియు నియమాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ అభ్యాసంలో ఈ శబ్దాలకు నియమాలకు సంబంధించి వాక్యాలు చెప్పుకోవాలి. దానికంటే ముందు కూడా మనకు అభ్యాసం 58లో వాక్యాలు చెప్పుకోవాలి. తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు. వాటి యొక్క ఆన్సర్స్ ఈరోజు చూద్దాము. చూసుకోండి. అభ్యాసం 58లో ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగులో వాక్యాలు, తెలుగు ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి అవి సరి చేసుకోండి రాసిన వాటికి మీరు. అస్తు మొట్టమొదటి వాక్యం అభ్యాసం 58లో షడ్ రితవః సంతి. షడ్ రితవః సంతి వసంతః గ్రీష్మాదయః. మనం చెప్పిన వసంతః గ్రీష్మః వర్ష శరద్ హేమంత అవన్నీ అనమాట. ఆదయః అంటే ఈటీసీ మొత్తం వచ్చేస్తాయి. ఇత్యాదయః అని అర్థం. అంటే షడ్ రితవః సంతి, 6 ఋతువులు ఉన్నాయి. ఏంటివి? వసంతః, గ్రీష్మః, వర్ష, శరత్, హేమంతః ఇవన్నీ అనమాట. అందుకే ఇత్యాదయః అని పెట్టేశారు. గ్రీష్మాదయః అంటే వసంత, గ్రీష్మ ఇత్యాది మొదలుకొని మిగతా అవన్నీ అయితే ఉన్నాయో అవన్నీ కూడా, మిగిలిన 4 కూడా తీసుకోవాలి. అస్తు దేవదత్తః యజ్ఞదత్తాత్ పటుతరః యదా కృషతరః లఘుతరః భీరుతరః మృదుతరః చ అస్తి. చ అస్తి. దేవదత్తః దేవదత్తుడు యజ్ఞదత్తాత్ యజ్ఞదత్తుడి కన్నా పటుతరః అంటే ఎక్కువ తెలివైన వాడు, ఎక్కువ శ్రేష్టమైన వాడు అంటే ఆధిక్యం చెప్తున్నామట. అంటే ఇద్దరిలో పోల్చి చెప్తున్నాం. అట్లా ఇద్దరిలో పోల్చి చెప్పినప్పుడు ఎవరికైతే విశేష చెప్తున్నాం వారిలో తద ప్రత్యయాన్ని ఉపయోగించాలి ఇద్దరిలో చెప్పినప్పుడు. అందుకే దేవదత్తుడు ఎవరితో పోలుస్తున్నాం? యజ్ఞదత్తునితో పోలుస్తున్నాం. యజ్ఞదత్తుడి కన్నా, యజ్ఞదత్తుడి కన్నా పటుతరః తెలివైన వాడు, కృషతరః నిర్బలమైన వాడు, లఘుతరః చిన్నవాడు, నెక్స్ట్ భీరుతరః అంటే భీరు అంటే భయపడేవాడు, మృదుతరః ఇంకా మృదుత్వం కలిగిన వాడు, సౌమ్యత్వం కలిగిన వాడు అని దీని యొక్క తాత్పర్యం. భీరుతరః అని భయపడేవాడు అంటే ఎక్కువ భయపడేవాడు. భీరుత అంటే ఇక్కడ ఎక్కువ భయపడేవాడు. మృదుతర ఎక్కువ కోమలమైన వాడు, మృదుత్వం కలిగిన వాడు. చ అస్తి. చ అంటే ఇంకా మృదుత్వం కలిగిన వాడు అని తాత్పర్యం. దేవదత్తుడు యజ్ఞదత్తుడి కన్నా తెలివైనవాడు, నిర్బలుడు, చిన్నవాడు, భయపడేవాడు, ఇంకా మృదుత్వం కలిగిన వాడు. అస్తు నెక్స్ట్ కాళిదాసః కవీనాం కవిషు వా బుద్ధిమత్తమః. ఇక్కడ ఎందుకంటే అందరిలో పోలుస్తున్నాం. ఇద్దరిలో పోల్చినప్పుడు తద ప్రత్యయం వస్తుంది. ఇద్దరికన్నా ఎక్కువ అందరిలో చాలా మందిలోంచి ఒకరికి వైశిష్ట్యం చెప్పేటప్పుడు, శ్రేష్టత చెప్పేటప్పుడు అక్కడ తమ ప్రత్యయాన్ని ఉపయోగించాలి. ఇక్కడ ఏంటి? కాళిదాసుడు కవీనాం కవులలో
కవిషు లేదా కవులలో, రెండింటికి తాత్పర్యం ఒకటే. షష్ఠి భక్తి బహువచనం పెట్టుకోవచ్చు, లేదా సప్తమి భక్తి బహువచనం ఏదైనా రాసుకోవచ్చు. కాళిదాసుడు కవినాం, కవులలో బుద్ధిమత్తమ, అత్యంత బుద్ధిమత్త కలిగిన వాడు. పటుతమ, అత్యంత నైపుణ్యం కలిగిన వాడు. యోగ్యతమాశ్చ ఆసిత్, ఇంకా యోగ్యతమైన అందరికంటే యోగ్యమైన వాడిగా ఉండేవాడు. ఆసీత్, ఉండేవాడు, అంటే అత్యధికమైనటువంటి యోగ్యుడిగా ఉండేవాడు అని అర్థం. కాళిదాసు కవులలో ఎక్కువ బుద్ధిమంతుడు. పటుతమ, ఎక్కువ పటుత్వం కలిగిన వాడు, అంటే ఎక్కువ, ఆయనకంటే ఎక్కువ ఎవరు ఉండదు, పటుత్వం కలిగిన వాడు. ఇంకా యోగ్యతమశ్చ, యోగ్యమైన వాడుగా ఉండేవాడు. ఆసీత్, ఎందుకంటే లంగలకాలు వచ్చింది కాబట్టి యోగ్యమైన వాడిగా ఉండేవాడు ఆసీత్. కవులలో ఎవరు? కాళిదాసు. ఇక తమ ప్రత్యయం వస్తుంది. ఇట్లా అన్ని చోట్ల తమ ప్రత్యయాన్ని ఉపయోగించాం. అస్తు. నెక్స్ట్ 4వ వాక్యం. కృష్ణ ఛాత్రేషు వా పటుతమ. ఇక్కడ అదే సేమ్ అదే వాక్యం. కృష్ణుడు ఛాత్రులలో పటుతమ, ఎక్కువ తెలివైన వాడు, ఎక్కువ నైపుణ్యం కలిగిన వాడు. పటుతమ, ఇక్కడ తమ ప్రత్యయం వచ్చింది. పటుతమ అంటే ఎక్కువ నైపుణ్యం కలవాడు అని అర్థం. కృష్ణుడు ఎవరిలో? ఛాత్రులు. అంటే అందరి ఛాత్రుల్లోంచి మనం కృష్ణుడికి వైశిష్ట్యం చెప్తున్నాం, విశేషత చెప్తున్నాం. కాబట్టి ఎవరిలో అయితే చెప్తున్నాం వారిలో షష్ఠి విభక్తి బహువచనం కానీ సప్తమి భక్తి బహువచనం కానీ పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ వా అని పెట్టాడు, లేదా అని అర్థం. ఛాత్రానాం లేదా ఛాత్రేషు అని చెప్పి. కృష్ణుడు ఛాత్రులలో అంటే విద్యార్థులలో పటుతమ, ఎక్కువ నైపుణ్యం కలవాడు, అందరికంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన వాడు అనమాట. అంతకన్నా ఇక్కడ ఇద్దరిలో పోల్చులు చాలా మందిలోంచి పోల్చామట, అందరిలోంచి పోల్చి చెప్పామట. ఇంకా అందరిలో పోల్చి చెప్పినప్పుడు ఇంకా 3వ వ్యక్తి అనేవాడు ఉండేవాడు. అయితే అంతిమమైనటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా భావించాలి. అస్తు. రమ కమలాయాహ పటుతరా. ఇక్కడ స్త్రీని కమలతో పోల్చామట. రమను కమలతో పోల్చి చెప్పాడనమాట. రమ అనే స్త్రీ, రమ కమలాయాహ, కమల కన్నా పటుతరా, ఎవరికన్నా కమలా కన్నా, కమలా స్త్రీలింగం కాబట్టి ఇక్కడ పటుతరా, రమా శబ్దం స్త్రీలింగం కాబట్టి ఇక్కడ కర్త స్త్రీలింగంలో ఉంది కాబట్టి క్రియాపదం పటుతరా అని చెప్పాం. ఇక్కడ ఎందుకని ఇద్దరిలో పోల్చి చెప్తున్నామట. రమా కమలాయాహ, కమలా కన్నా పటుతరా, శ్రేష్టమైనది. అదేవిధంగా శ్యామ ఛాత్రాసు పటుతమ. శ్యామ, ఇక శ్యామ అనే ఒక అమ్మాయి, ఛాత్రాసు విద్యార్థినిలలో పటుతమ అస్తి, చాలా తెలివైనది, ఎక్కువ నైపుణ్యం కలది. ఇక తమ ప్రత్యయం చూపించాం. అక్కడ రమ కమలా కన్నా ఎక్కువ నైపుణ్యం కలది. శ్యామ ఛాత్రాసు అంటే విద్యార్థినిలు, ఇక్కడ స్త్రీలింగం తీసుకున్నాము. విద్యార్థినిలో పటుతమ అస్తి, ఎక్కువ నైపుణ్యం కలది, అందరికంటే ఎక్కువ నైపుణ్యం కలది. తమ ప్రత్యయం వచ్చినప్పుడు అందరిలో శ్రేష్టంగా, వారి కంటే శ్రేష్టమని ఎవరు ఉండదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. తద ప్రత్యయం అంటే ఇద్దరిలో పోల్చి చెప్పినప్పుడు. కాబట్టి ఇక్కడ తద ప్రత్యయము తమ ప్రత్యయాన్ని ఉపయోగించి మనకు చెప్పాం కదా. తమ ప్రత్యయాలు అన్ని శబ్దాలతో వస్తాయి, కానీ నేను ఎక్కువ నియమంలో ఇయస్ మరియు ఇష్ట ప్రత్యయాలు కేవలం గుణవాచక శబ్దాలతో మాత్రమే వస్తాయి అని చెప్పి. అస్తు. ఈ రకంగా మనకు సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూసాము. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి ఇప్పుడు చెప్పిన వాటిల్లో? అస్తు. తెలుగు వాక్యాలు చూసుకోండి. ఇప్పుడు ఒక వర్షంలో 6 ఋతువులు ఉంటాయి. ఏకస్మిన్ వర్షే షడ్ ఋతవః సంతి. ఒక వర్షంలో 6 ఋతువులు ఉంటాయి అంటే ఏకస్మిన్ వర్షే షడ్ ఋతవః సంతి. షడ్ ఋతవః సంతి ఏంటివి? వసంతః, గ్రీష్మః, వర్ష, శరద్, హేమంతః, శిశిరః అంటే సరిపోతుంది. శిశిరః. ఏకస్మిన్ వర్షే షడ్ ఋతవః సంతి ఏతే క్రమేణ అని కూడా రాసుకోవచ్చు. ఏతే ఇవి క్రమంగా వసంతః, గ్రీష్మః, వర్ష, శరద్, హేమంతః, శిశిరః ఇతి అంటే అయిపోతుంది. శిశిరః ఇతి.
అస్తు. నెక్స్ట్ వసంత ఋతువుకో ఋతురాజు అని చెప్తారు. అంటే అన్ని ఋతువుల్లో వసంత ఋతువు అంటే ఎక్కువ ఒక ప్రధానమైనదిగా భావిస్తామట. అందుకే వసంత వసంత ఋతుం ఋతురాజ కథ్యతే. వసంత ఋతువుకో ఋతురాజ కథ్యతే. ఋతురాజ కథ్యతే. వసంత ఋతురాజ కథ్యతే. వసంత ఋతుం అంటున్నా ఇక్కడ గురుం. అలాగా వసంత ఋతుకో అన్ని ఋతువుల కన్నా ఋతురాజుగా భావిస్తారు, ముఖ్యమైనదిగా భావిస్తారు. నెక్స్ట్ వసంతం ఋతువులో అన్ని వృక్షాలు, తీగలు పండ్ల పుష్పాలతోటి యుక్తమై ఉంటాయి. వసంత ఋతౌ సర్వే వృక్షాః లతాశ్చ అంటే తీగని అర్థం. లత అంటే తీగ వస్తుంది. లత అంటే ఒక నామవాచకం వస్తుంది. లతాశ్చ అంటే తీగలు. ఫలపుష్పై యుక్తః భవంతి. రండి, వృక్షాలు బహువచనం కదా. ఫలపుష్పై యుక్తః భవంతి. ఫలపుష్పాలతోటి యుక్తః భవంతి, యుక్తమై ఉంటాయి. యుక్తః భవంతి, యుక్తః సంతి, భవంతి. రండి. వసంత ఋతౌ సర్వే వృక్షాః లతాశ్చ ఇంకా లతలు ఫలపుష్పై యుక్తః భవంతి, ఫలపుష్పాలతో యుక్తమై ఉంటాయి. ఫలపుష్పై యుక్తః భవంతి. అస్తు. నెక్స్ట్ గ్రీష్మ ఋతువులో ఎండ ఎక్కువగా ఉంటుంది. గ్రీష్మ ఋతౌ సప్తమి భక్తి ఏకవచనం నుండి గ్రీష్మ ఋతౌ ఎండ అంటే ఆతపః. ఎండని ఏమంటాము? ఆతపః. గ్రీష్మ ఋతౌ ఆతపః బహు ఉగ్రం భవతి. బహు ఉగ్రం అంటే ఉగ్ర స్వరూపం, అంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుంది, అంటే ఉగ్ర స్వరూపంగా ఉంటుంది, ఎక్కువ తేజవంతంగా ఉంటుంది. కిరణాలు చాలా వేడిని ఇస్తాయి అన్నమాట. అప్పుడు సూర్యకిరణాలు ఎక్కువ వేడిని ఇస్తాయి. గ్రీష్మ ఋతో ఆతపః బహు ఉగ్రం భవతి లేదా అత్యధికం భవతి. సింపుల్ చెప్పాలంటే అత్యధికం భవతి. ఆతపః అత్యధికం భవతి లేదా ఉగ్రం భవతి. కొంచెం భిన్నంగా రాశాం. బహు ఉగ్రం భవతి ఎక్కువ ఉగ్రంగా ఉంటుంది, ఉగ్ర స్వరూపంగా ఉంటుంది. ఉగ్ర స్వరూపం అంటే ఎక్కువ తేజ రూపం అంటుంటాం కదా, అలాగా. బహు ఉగ్రం భవతి లేదా అత్యధికం భవతి. అస్తు. 5వ వాక్యం వర్షా ఋతువులో వృష్టి ఎక్కువగా ఉంటుంది. వర్షా ఋతౌ వృష్టి అంటే వర్ష అత్యధికం భవతి. వర్షా అత్యధికం భవతి. వర్షా ఋతౌ అత్యధికం భవతి. వర్షా ఋతౌ అత్యధికం భవతి. వర్షా ఋతౌ అత్యధికం భవతి. నెక్స్ట్ శరదృతౌ శీతః ప్రారంభం భవతి. ఇక్కడ ఈ రకంగా రాసుకున్నది కొంచెం భిన్నంగా చెప్పాను. ఇక్కడ శరద్ ఋతువు నుండి ఠండుసురు అంటే చలి ప్రారంభం అవుతుందంట. ఎప్పుడు చలికాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? శరద్ ఋతువు నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకే తెలుగు వాక్యం ఏం రాసుకుంటే కొంచెం శరద్ ఋతువు నుండి చలి ప్రారంభమవుతుంది. శరద్ ఋతువు నుండి చలి ప్రారంభమవుతుంది. కొంచెం భిన్నంగా చెప్పి ఉంటాను, కానీ ఆన్సర్ ఇదే రాసుకోండి. మహోదయ శీతమ్మ శీతః శీతః వర్తతే. అది సందర్భాన్ని బట్టి తీసుకుంటాం అన్నమాట. 3 లింగాలు తీసుకుంటాం. శీతం, శీతలా వస్తాయి అని చెప్పి.
महोदय शरदृतौ शीतः प्रारम्भं भवति శరదృతౌ నేను శరదృతో రాయని శరదృతో అంటే నేను ప్రారంభం అవుతుంది చెప్తున్నా అంట. మామూలుగా ముందు చెప్పే శరదృతులో ఠండ్ ఎక్కువగా ఉంటుందని చెప్పింటాను. శరదృతో శీత అత్యధికం భవతి. అత్యధికం భవతి శీతకాండ శరదృతువులో శీతాకాలం ప్రారంభం అవుతుంది అని చెప్పారు కదా. అప్పుడు అలాంటప్పుడు శరదృతో అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఇక్కడి నుంచి మొదలుకొని ప్రారంభం అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అక్కడ పంచమి భక్తి రావాలి. అందుకే శరదృతో శరత్కాలం నుండి శరదృతో షష్ఠి భక్తి పంచమి భక్తి ఏకవచనం. శరదృతో ప్రభృతి శీత ప్రారంభం భవతి. శీత ప్రారభ్యతే ప్రారంభం భవతి. లేదా శీతస్య ప్రారంభం అవుతుంది. ఎందుకంటే క్రియంత పదం వచ్చింది. శరదృతో శీతస్య ప్రారంభం అవుతుంది అంటే శీతకాలం యొక్క అంటే చలి యొక్క ప్రారంభం అవుతుంది. శీతస్య ప్రారంభం భవతి. శీతస్య ప్రారంభం భవతి. లేదా శరదృతో శరదృతో శీతం శీతం అంటే చలి. శీత ప్రారభ్యతే శీతాకాలం ప్రారంభం అవుతుంది. డైట్ రాసుకోవచ్చు. శీత ప్రారభ్యతే లేదా శీతస్య ప్రారంభం భవతి. అక్కడ కృజంత యోగం షష్ఠి విభక్తి వస్తుందన్నమాట. శీతస్య ప్రారంభం భవతి అచ్చ ప్రత్యాంతంతో. లేదా శీత భవతి లేదా ప్రారభ్యతే ఇదని చెప్పుకోవచ్చు. అస్తు. హేమంత ఋతువులో చలి ఎక్కువగా ఉంటుంది. హేమంత ఋతువు శీత వర్ధతే. హేమంత ఋతువు శీత వర్ధతే. హేమంత ఋతువు శీత వర్ధతే. హేమంత ఋతువు శీత వర్ధతే పెరుగుతుందండి హేమంత కాలంలో. హేమంత ఋతువు శీత శరద్ ఋతువులో ప్రారంభమవుతుంది చలి. హేమంత ఋతువుకి వచ్చేసరికి బాగా పెరుగుతుందన్నమాట. హేమంత ఋతువు శీత వర్ధతే. నెక్స్ట్ శిశిర ఋతువు ఇదంతా ఒకే పని. శిశిర ఋతువు హిమం పతతి అంటే మంచు కింద పడుతుందన్నమాట. మంచు కింద పడుతుంది. శిశిర ఋతువు హిమం అంటే మంచు. హిమం పతతి. శిశిర ఋతువు హిమం పతతి. శీతశ్చ అత్యధికం భవతి. ఇంకా శీతం అనేది శీతశ్చ చలి అత్యధికం భవతి ఎక్కువగా ఉంటుంది. ఇంకా శీతశ్చ ఇంకా చలి. శీతం అంటే చలి అత్యధికం భవతి ఎక్కువగా ఉంటుంది. శీతస్య అత్యధికం భవతి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రాముడు శివదత్తుడి కన్నా ఎక్కువ చాతుర్యం కలిగిన వాడు, పటుత్వం కలిగిన వాడు, నిర్బలుడు, ఇంకా చిన్నవాడు అని చెప్పాను. రామ ఎవరితో పోల్చిన? శివదత్తునితో పోల్చిన. రామ శివదత్తాత్ అత్యధిక చతురః. అత్యధిక చతురః అధిక అనేది చతుర్థిక విశేషణం కాబట్టి అత్యధిక చతురః. లేదా పటుః కృషః ఇంకా నిర్బలమైన వాడు. లఘుశ్చ ఇంకా చిన్నవాడు. లఘుశ్చ అంటే చిన్నవాడు. లఘుశ్చ అని చిన్నవాడు. మళ్ళీ ఒకసారి చూడండి.
రామః శివదత్తాత్ అతి చతురః లేదా అధికః చతురః ఏదైనా రాసుకోవచ్చు. అతి చతురః లేదా అధికః చతురః. పటుః పటుః కృశః లఘుః లఘుః. ఇక తల ప్రత్యయం రాయొచ్చు మనం. ఇదే శబ్దాలకు రామః శివదత్తాత్ అత్యధికః చతురతరః. అత్యధిక శబ్దం రాయాల్సిన అవసరం లేదు. చతురతర తల ప్రత్యయం వచ్చినప్పుడు రామః శివదత్తాత్ చతురతరః చతురతరః పటుతరః కృశతరః లఘుతరశ్చ లఘుతరశ్చ. ఎందుకు ఇద్దరు పోలి చెప్తున్నాం కదా, కాబట్టి ఇలా కూడా తల ప్రత్యయంతో కూడా రాసుకోవచ్చు, లేదా సామాన్యంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, లఘుతరశ్చ. అస్తు. నెక్స్ట్ వాక్యం. నాకు డబ్బు కన్నా విద్వాంసుడు ప్రియమైన వాడు. నాకు డబ్బు కన్నా విద్వాంసుడు ప్రియమైన వాడు. నాకు మహ్యం మహ్య మాం మమ లేదా మాం మమ లేదా మాం. మమ రాసుకోండి. మమ ధనాత్ 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 విద్వాంసః ప్రియతరః. ఇక్కడ షష్ఠీ విభక్తి కన్నా నా యొక్క అట్లా ద్వితీయ భక్తి పెట్టుకోవాలి. ఎందుకు? ఇష్టం. ఎవరికి ఇష్టము? ఎవరికి కర్తు ఈప్సితమం కర్మ. కర్తకి ఏదైతే అత్యంత ఈప్సితంగా ఉంటుందో అతనికి ఏమి ఇష్టం? ఎవరికి ఇష్టమైంది ఇక్కడ? కర్తకి ఇష్టం అండి, అత్యంత ఇష్టం. ఎవరు? విద్వాంసులు. అయితే మాం ముజుకో అంటే నాకు ఇష్టపడుతున్నాడు. ఎవరిని? విద్వాంసుని. విద్వాంసః మాం ధనికాత్ విద్వాంసః ప్రియతరః. నాకు ధనికుడికైనా ధనికాత్ విద్వాంసః ప్రియతరః అస్తి. ప్రియతరః అస్తి. మాం మాం నాకు సహజంగా షష్ఠీ భక్తిని ఉపయోగిస్తుంది, కానీ ద్వితీయ భక్తి ఉపయోగించాలి నియమం ప్రకారంగా. మాం ధనికాత్ ధనికుడి కన్నా విద్వాంసః విద్వాంసులు ప్రియతరః అస్తి. విద్వాంసః లేదా విద్వాంస బహువచనంలో వస్తుంది. విద్వాంసః ప్రియతరాః అస్తి. నాకు విద్వాంసులు చాలా ప్రియంగా ఉంటారు. విద్వాంసః ప్రియతరః అస్తి. క్రియాపదం అవసరం. విద్వాంస ప్రియతరః అంటే ఇప్పుడు విద్వాంస ప్రియతరాః బహువచనంలో ప్రియమైన వాళ్ళు అని అర్థం. మాం ధనికాద్ విద్వాంసః ప్రియతరాః. నెక్స్ట్, ధనము కన్నా విద్య ప్రశస్తమైనది. ధనాత్ విద్యా ప్రశస్యస్తరః అస్తి. ధనాత్ విద్యా ప్రశస్యస్తరా. విద్యా కాబట్టి స్త్రీలింగం కాబట్టి విద్యా ప్రశస్యతరా అస్తి. ధనాత్ విద్యా ప్రశస్యతరా అస్తి. ధనాత్ విద్యా ప్రశస్యతరా అస్తి. ధనాత్ విద్యా ప్రశస్యతరా అస్తి. క్షమ్యతా మహోదయ, ప్రశస్యతరా అని ఆపేయొచ్చా? అస్తి కూడా చెప్పాలా? అవసరం లేదనుకో, చెప్పచ్చు, ఇబ్బంది ఓకే. అవసరం లేదు. ప్రశస్తరా అంటే అర్థం అవుతుంది. ఇంకా క్రియాపదం చెప్పాల్సిన ప్రశస్తరమైనది అని అర్థం వస్తుంది. ధనాత్ విద్యా ప్రశస్తరా అంటే అయిపోతుంది. నెక్స్ట్,
విద్యాయాహ విద్యా కన్నా బుద్ధి ప్రశస్తతరా, విద్యాయాహ బుద్ధి ప్రశస్తతరా. ఇక్కడ బుద్ధి స్త్రీలింగం కాబట్టి ప్రశస్తతరా వస్తుంది. విద్యాయాహ విద్యాయాహ అపి విద్యాతో కూడా, విద్యాయాహ అపి విద్యా కన్నా కూడా బుద్ధి ప్రశస్తతరా అస్తి. మన దగ్గర విద్య చాలా ఉందండి. ఒకసారి బుద్ధి సరిగా పని చేయకపోతే మనం మళ్ళీ ఎంత ఆ విద్యనే మనం ఏం చదువుకున్నాడని చెప్పి మన చదువుకునే దాన్ని మనం నిందిస్తూ ఉంటాం అన్నమాట. ఇంత చదువుకున్నాడా ఆ బుద్ధి సరిగా లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఎంత విద్య చదువుకుంటే ఏమి ఆ బుద్ధి సరిగా లేదంటుంటాం. అందుకే విద్యా కన్నా కూడా బుద్ధి ప్రశస్తమైంది. మొన్న వచ్చింది విద్య. బుద్ధి అంటే ఏమిటి అంటే నేను వాక్యాలు చెప్పుకుంటే అప్పుడే బుద్ధికి జ్ఞానానికి తేడా ఏంటి అసలుకి? విద్య అంటే జ్ఞానమే కదా, బుద్ధి అంటే కూడా జ్ఞానమే. దానికి తేడా ఏంటి? తేడా ఏంటంటే జ్ఞానము మనం ఏ విషయానికైనా సంపాదించుకోవచ్చు అండి. జ్ఞానం అంటే మన ఒక సామాగ్రి లాంటిది. ఒక ప్రతి విషయం మీద దాని మీద అవగాహన కలిగి ఉండటం. అది ఏ విషయమైనా కావచ్చు. అంటే జ్ఞానం సంపాదించడం అన్నమాట. అది ఆగమం అంటే వచ్చేది అన్నమాట. కొత్త కొత్త విషయం మీద ఒక అధికారిక పూర్వకంగా తెలుసుకోవడం అన్నమాట. బుద్ధి అంటే ఏమిటి? ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఏ విషయాన్ని తెలుసుకున్నామో. విషయాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో, ఈ సృష్టిలో రకరకాలుగా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక విషయం ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఏదో ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామట. అంటే అది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషయంలో అనుభవం ఉంటుందన్నమాట. ఆ అనుభవాన్ని బట్టి వాళ్ళలో ఉండే జ్ఞానాన్ని బట్టి వాళ్ళ యొక్క బుద్ధి తత్వం ఏర్పడుతుందన్నమాట. అంటే దాన్ని బట్టి ఆలోచిస్తుంటామట. ఆ అనుభవమే బుద్ధిగా మారిపోతుంది. అనుభవమే బుద్ధి తత్వంగా మారిపోతుంది. అందుకే అది జ్ఞానం వల్ల ఆ బుద్ధి తత్వం ఏర్పడుతుంది మనకు. అందుకే బుద్ధి వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం సంపాదించుకోవచ్చు, ఎంత కావాలంటే సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం సంపాదించుకుని దాని యొక్క అనుభవంతో మనకు ఒక బుద్ధి తత్వం ఏర్పడుతుంది. అంటే బుద్ధి ఆలోచించే విధానం ఏర్పడుతుంది. అది ఎప్పుడు వస్తుంది? మన దగ్గర ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అప్పుడే బుద్ధి ఆ విధంగా తయారవుతుంది. మన దగ్గర జ్ఞానం లేకుండా బుద్ధికి ఉత్పత్తి కాదు, బుద్ధి ఉత్పన్నం కాదు, అక్కడే ఉంటుందన్నమాట. ఎంత జ్ఞానం ఉంటుందో, ఎంత సామాగ్రి ఉంటుందో అంత బుద్ధి మనకు ఉత్పన్నం అవుతుంది. రకరకాలుగా ఆలోచిస్తుంది, రకరకాలుగా విచారిస్తుంది అనమాట. కాబట్టి జ్ఞానం ఉంటేనే అది బుద్ధి సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం వేరు, బుద్ధి వేరు. జ్ఞానం వల్ల వచ్చేదే బుద్ధి. జ్ఞానం వల్ల వచ్చేదే బుద్ధి. ఆ అనుభవం ద్వారా ఆ బుద్ధితత్వం ఏర్పడుతుంది మనకు. అస్తు. అందుకే విద్యా కన్య కూడా బుద్ధి ప్రశస్యతరా అని చెప్పాను అక్కడ. విద్య కన్నా బుద్ధి ప్రశస్తరం. ఎందుకంటే దానివల్ల ఉత్పన్నం అవుతుందన్నమాట. కానీ అది ఎప్పుడవుతుంది? అర్థపూర్వకంగా నువ్వు విద్యను అభ్యసించినప్పుడు మాత్రమే. వీరికి విద్య అంటే చదివినంత మాత్రం విద్య అయిపోదండి. అది అర్థం కావాలి. ఆ విషయం అర్థమైంది, దాని మీద అధికారం వచ్చింది ఒక విషయం మీద, అప్పుడు దానివల్ల నీకు ఒక అనుభవతత్వం ఏర్పడుతుంది. ఏంటంటే బుద్ధి అన్న జ్ఞానం అనే రెండు ఒకటే అనుకుంటాం. బుద్ధి అయినా జ్ఞానం అనే రెండు ఒకటే. రెండు ఒకటి కాదు. జ్ఞానం అంటే విద్య యొక్క జ్ఞానం, ఒక విషయ జ్ఞానం. ఆ విషయ జ్ఞానం వల్ల ఏర్పడినటువంటి అనుభవాన్నే బుద్ధి రూపంలో పరిగణించి అది మనం వ్యక్తపరుస్తూ ఉంటాము. ఓకే, అక్కడ మన ఊహ పనిచేస్తున్నామట. ఆ జ్ఞానం తెలిసిన తర్వాత మన ఊహతో పనిచేస్తాం, తెలుసుకుంటాం. దీన్ని రకరకాలుగా ఊహతోటి మనం వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మన జ్ఞానంతో, మన బుద్ధితోటి వాళ్ళకి తెలియజేస్తామట. ఓకే, ఆ జ్ఞానాన్ని బట్టి ఒక సారాంశాన్ని మన బుద్ధితత్వం బయట తీసి చెప్తున్నామంట, వ్యక్తపరుస్తుంది, అభివ్యక్తపరుస్తుంది. అస్తు. విద్యాయాః అపి బుద్ధిః ప్రశస్యతరా. అస్తు. 13వ వాక్యం. నరేంద్రుడు సురేంద్రుడి కన్నా చిన్నవాడు, ఇంకా మహేంద్రుడు రాజేంద్రుడి కన్నా పెద్దవాడు. నరేంద్రః సురేంద్రాత్ లఘుః. లఘు అని చిన్న, కొన్ని శబ్దాలు వచ్చాయి శబ్దకోశం. లఘు అంటే చిన్నవాడు, లేదా హ్రస్వః చెప్పుకో. లఘుః, హ్రస్వః ఏదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అదేవిధంగా మహేంద్రః రాజేంద్రుడి కన్నా గురుః లేదా దీర్ఘః. గురుః లేదా దీర్ఘః.
నరేంద్రః సురేంద్రాత్, నరేంద్రః సురేంద్రాత్ లఘుః లేదా హ్రస్వః. తథా అలాగే మహేంద్రః రాజేంద్రాత్ గురుః లేదా దీర్ఘః, గురుః లేదా దీర్ఘః. అస్తు. మహోదయ ఇక్కడ వాడకూడదా మహోదయ? ఏంటండి? ప్రత్యయం వాడొచ్చా? లఘు తరహా దీర్ఘ అలా వాడొచ్చా? వాడుకోవచ్చు. అప్పుడు ఇంకా ఎక్కువ శ్రేష్టత్వం చెప్తున్నాం. సామాన్య ఇతను ఇంకా చిన్నవాడు, అతనికి పెద్దవాడు అని చెప్పాం. అక్కడ చిన్న పెద్ద శ్రేష్టత్వం చెప్పడం అంటే కొంచెం విశేషత చెప్తున్నాం. విశేషత చెప్తున్నాం కాబట్టి తమ ప్రశ్నలు ఉపయోగించుకో. లఘుతర లఘు, అదేవిధంగా దీర్ఘతర ఉపయోగించుకోవచ్చండి. అంటే శబ్దకోశం ఇక్కడ అవే శబ్దాలు ఇచ్చాయి కాబట్టి చూపించాను. అస్తు. ఇక్కడ మనకు ఇంకా నెక్స్ట్ అభ్యాసాలు వస్తున్నాయి. అస్తు. వైదిక ధర్మంలో వైదిక ధర్మము అన్ని ధర్మాల కన్నా ప్రాచీనమైంది. వైదిక ధర్మ సర్వేషు ధర్మేషు ప్రాచీనః. వైదిక ధర్మ సర్వేషు ధర్మేషు, అన్ని ధర్మాల కన్నా, అన్ని ధర్మాల్లో ప్రాచీనమైంది. వైదిక ధర్మ సర్వేషు ధర్మేషు, అన్ని ధర్మాల్లో ప్రాచీనః అస్తి. సర్వేషు ధర్మేషు, అన్ని ధర్మాల్లో ప్రాచీనః. అస్తి శబ్దం పెట్టుకునే ఒకటి, పెట్టుకోకుండా ఒకటి. వైదిక ధర్మ సర్వేషు ధర్మేషు ప్రాచీనః, అన్ని ధర్మాల కన్నా ప్రాచీనమైంది. హలో జీ చెప్పండి. ఇది ఇక్కడ తమా రాదంటే సమూహం కదా, తమా రాసుకోవచ్చండి. ప్రతిన తమా ఎందుకంటే అన్నిట్లో పోలిస్తున్నాం కదా. తమ వైద్య సర్వేషు ధర్మేషు ప్రాచీనతమా, వైద్య ధర్మ సర్వేషాం ధర్మానం. షష్ఠీ భక్తి బహువచనం పెట్టుకోవచ్చు లేదా సప్తమి భక్తి బహువచనం పెట్టుకోవచ్చు. వైదిక ధర్మ సర్వేషాం ధర్మానాం ప్రాచీనతమా అస్తి. అస్తి శబ్దం పెట్టుకున్న ఒకటి, పెట్టుకోకపోయినా ఒకటి. సర్వేషాం ధర్మానాం ప్రాచీనతమా. नेक्स्ट साम्यवाद सबसे नया वाद है. साम्यवाद नूतनवाद. सर्वेषु नूतनवाद, सर्वेषु सर्वस्मात् నూతనవాద. అంటే ఇక్కడ కూడా అన్నిట్లో పోల్చుకొని చెప్తున్నాం కదా. తమ ప్రత్యేక అందరితో పోల్చుకొని చెప్పినప్పుడు షష్ఠీ విభక్తి బహువచనం, సప్తమి విభక్తి బహువచనం చూసుకోవాలి. సామ్యవాద సర్వేషాం లేదా సర్వేషు నూతనవాద. సర్వేషు నూతనవాద లేదా వాదతమః కూడా పెట్టుకోవచ్చు తమ ప్రత్యాన్ని. సామ్యవాద సర్వేషు లేదా సర్వేషాం నూతనవాద లేదా నూతన వాదతమః. అస్తు. హరిశ్చంద్రః చాలా దానం చేసేవాడు. హరిశ్చంద్రః మహాన్ దాని ఆసీత్. హరిశ్చంద్రః సర్వేషు మహీయాన్ అట్ట మనకు ఉన్నాయి కదా. మహత్తరః ఆసీత్. సర్వేషు
మహత్తరః దాని ఆసీత్ అలా రాసుకోండి. మహత్తరః మహత్తర మహత్తమః ఎక్కువ. మహత్తమః దాని ఆసీత్. హరిశ్చంద్రః సర్వేషు మహత్తమః మహాంతమైన దాని ఆసీత్. దానిగా దాని చేసేవాడు. మహత్తమః తమ ప్రత్యయం వచ్చాం. అందరికన్నా సర్వేషు మహత్తమః దాని ఆసీత్. నెక్స్ట్ రాజులలో దుర్యోధనుడు అందరికంటే ఎక్కువ దుష్ట స్వభావం కలవాడు. దుష్ట స్వభావం కలిగి ఉండేవాడు. రాజసు అంటే రాజుల్లో దుర్యోధనః సర్వేషు అతి దుష్ట స్వభావ ఆసీత్. రాజుల దుర్యోధనుడు సర్వేషాం లేదా సర్వేషు అందరిలో దుష్ట స్వభావ ఆసీత్. దుష్ట ప్రకృతిగా ఉండేది. దుష్ట ప్రకృతి ఆసీత్. దుష్ట ప్రకృతి ఆసీత్. దుష్ట ప్రకృతి ఉండేది. రాజసు దుర్యోధనః సర్వేషు దుష్ట ప్రకృతి ఆసీత్. దుష్ట ప్రకృతిగా ఉండేవాడు. అస్తు. నెక్స్ట్ పరమాణు అత్యధికమైన సూక్ష్మాతి సూక్ష్మైంది. పరమాణు సర్వేషాం అనుతమః సర్వేషు అనుతమ. పరమాణు సర్వేషాం అనుతమః. తమ ప్రతి వచ్చి అంత సూక్ష్మాతి సూక్ష్మైంది అని అర్థం. పరమాణు సర్వేషాం అనుతమః. సూక్ష్మాతి సూక్ష్మైంది. అనుతమః. పరమాణు సర్వేషాం అనుతమః. నెక్స్ట్ నవగ్రహాల్లో సూర్యుడు అతి పెద్ద గ్రహం. నవగ్రహేషు సూర్యః మహత్తమః గ్రహః. నవగ్రహేషు సూర్యః సర్వోత్తమః గ్రహః. లేదా బృహత్తమః రాయొచ్చు. బృహత్తమః పెద్దది. నవగ్రహేషు సూర్యః బృహత్తమః గ్రహః అస్తి. నవగ్రహేషు సూర్యః బృహత్తమః అంటే బృహత్ అంటే చాలా విశాలమైన. బృహత్తమః గ్రహః అస్తి. నెక్స్ట్ స్త్రీ యొక్క స్వరం మృదుతమ అస్తి. స్త్రియాః స్వరః మృదుతమః భవతి. స్వరమన్య స్వరాన్య రెండు ప్రధానంగా పెట్టే. స్త్రీయ యొక్క స్వరము. స్త్రియాః స్వరం అంటే వాక్. స్త్రియాః వాక్ లేదా స్వరం మృదుతమః అస్తి. ఇక్కడ స్వరం అనేది నపుంసకలింగమా మహోదయ? అదే ఒకరి స్వరం పెట్టుకుంటే మృదుత్తమం పెట్టుకోవాలా, స్వరహ పెట్టుకుంటే మృదుతరహ పెట్టుకోవాలి, మృదుతమః పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ
స్వరం అని చెప్పాము, మృదుత్తమం పెట్టుకోండి. అస్తు. అదే 3 లింగాలే ఉంటుంది, మనం సందర్భం ఏదైనా రాసుకోవచ్చు. మృదుత్తమ అది వివక్షని బట్టి ఉంటుంది. స్త్రియాః స్వరం మృదుత్తమం అస్తి, లేదా స్వయాః స్వరం స్త్రియాః స్వరం, స్త్రీ యొక్క స్వరము మృదు స్వరః మృదుతమః అస్తి. ఓకే, స్వరః అంటే మృదుతమః, స్వరం పెట్టుకుంటే మృదుత్తమం అస్తి. స్వరం పెట్టుకోండి, మృదుత్తమం అస్తి, స్వరం మృదుత్తమం అస్తి. అస్తు. నెక్స్ట్, కుందేలు ఎక్కువ భయపడేటువంటి జంతువు. శశకః సర్వేషాం డర్పోక్ ఏం చెప్పాను? పైన శబ్దం వచ్చింది, భయపడేవాడు. భీరుతమః, ఎక్కువ భీరుతమః. భీరుగా మనకి ఇక్కడ ఏ శబ్దం చెప్పాను ఇప్పుడు, భీరుతమః ఆసీత్. అస్తు, రాసుకోండి. శశకః సర్వేషాం భీరుతమః పశుః వర్తతే. భీరుతమః పశుః వర్తతే. భీరుతమః పశుః వర్తతే. భీరుతమః పశుః వర్తతే. అస్తు. శశకః సర్వేషాం, అందరికన్నా అందరిలో, సర్వేషు భీరుతమః పశుః అస్తి లేదా వర్తతే. పశుః అస్తి అంటే పశు జానవర్. పశువు అనకుండా జంతువు అని అది ఒక జంతువు ఏదో ఒకటి. జంతువు అన్న కూడా, జంతువుల్లో కూడా దాని ఒక ప్రాణి అని చెప్తే బాగుంటుంది. ఒక విశాలమైన జంతువు ఏం కాదు కదా, విశాలమైన పశువు ఏం కాదు కదా, ఒక ప్రాణి. ఏంటండి? మృగహన, మృగం అంటారు కదా. మృగం అంటే అది ఇంకా అది విశాలమైంది కదా, అది జంతువు కింద తీసుకోవచ్చు. చిన్నది కదా అది, ప్రాణి, లఘు ప్రాణి వర్తతే. భీరుతమః ప్రాణి వర్తతే. జానువులు ఇచ్చారు, జంతువు అని రాసుకోవచ్చు. జంతువు లేదా జంతువునే పశువులు అంటే అన్ని సామాన్యంగా అన్నికి పశువులు అంటాం. పశు పక్షులు అంటే అన్ని వచ్చేస్తాయి, అందుకే పశువు సామాన్య సంజ్ఞ. లేదా జంతువు అల్ప ప్రాణి. అల్ప ప్రాణి అంటే విశేషం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణి వర్తతే అంతే, అది ఏదైనా అన్ని ప్రాణులు వచ్చేస్తాయి. ఇంకా భీరుతమః ప్రాణి వర్తతే, భీరుతః ప్రాణి అస్తి, లేదా జంతువు అస్తి, పశువు అస్తి, సామాన్య సంజ్ఞ ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. జంతువు అస్తి, పశువు అస్తి, అన్ని తీసేసుకుంటామంట. పశుపక్షాలు అన్ని వచ్చేస్తాయి. అస్తు. అదే ఏదైనా రాసుకోవచ్చు అని చెప్తున్నాను, ఏదైనా పెట్టుకోవచ్చు సందర్భాన్ని బట్టి. నెక్స్ట్ రాసుకోండి. సరస్వతి ఎక్కువ, అందరికంటే ఎక్కువ వైదుష్యము కలది. సరస్వతి మా దేవి సరస్వతి సర్వేషు, దేవి సరస్వతి అందరికంటే, సర్వేషు విద్వత్తమా అస్తి. సర్వేషు అందరికంటే, అందరిలో విద్వత్తమా అస్తి లేదా సర్వేషాం విద్వత్తమ. అందుకని అందరిలో పోల్చి చెప్తున్నాం అంట. అందరితో పోల్చి చెప్పినప్పుడు తమ ప్రత్యయాన్ని ఉపయోగించాలి. సర్వేషాం లేదా సర్వేషు విద్వత్తమా అస్తి. విద్వత్తమా అస్తి. దేవి సరస్వతి సర్వేషు లేదా సర్వేషాం విద్వత్తమా అస్తి.
విద్వత్తమా అస్తి. నెక్స్ట్ గ్రీష్మ ఋతౌ దినం బృహత్తమం రోజు విశాలంగా. గ్రీష్మ ఋతౌ దినం బృహత్తమం. శిశిర ఋతౌ చ లఘుతమం వర్తతే. లఘుతమం చిన్నగా ఉంటుంది. లఘుతమం వర్తతే. బృహత్తమం లఘుతమం. గ్రీష్మ ఋతౌ దినం బృహత్తమం. శిశిర ఋతౌ చ ఇంకా శిశిర ఋతువులో లఘుతమం వర్తతే లేదా లఘుతమం అస్తి, చిన్నగా ఉంటుంది. రోజునే చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. శిశిర ఋతువులో పెద్దగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది గురుగారు. శిశిర గ్రీష్మ ఋతువు ఋతువులో రాత్రి పెద్దగా అదే ఎక్కువగా ఉండును అని చెప్పారు. ఎక్కువగా చెప్తాను. అప్పుడు ఆ గ్రీష్మ ఋతువు దినం శిశిర ఋతువు శిశిర ఋతువులో రాత్రి పెద్దగా ఉండును. గ్రీష్మ ఋతువులో దినము పెద్దగా ఉండును. శిశిర ఋతువులో అచ్చా. ఇప్పుడు ఇది కూడా దీర్ఘతమా వస్తుంది, బృహత్తమా వస్తుంది. అంటే గ్రీష్మ ఋతువులో దినం పెద్దగా ఉంటుంది, శిశిర ఋతువు రాత్రి పెద్దగా ఉంటుంది. వీటికి దీర్ఘత్వం చూపిస్తున్నాను. గ్రీష్మ ఋతువు దినం లేదా దివసం బృహత్తమం అస్తి. శిశిర ఋతౌ చ నిశా బృహత్తమం అస్తి. రాత్రి నిశా బృహత్తమా. నిశా స్త్రీలింగం కాబట్టి బృహత్తమా రాయండి. నిశా బృహత్తమా అస్తి. నిశా అనే స్త్రీలింగ శబ్దం కాబట్టి బృహత్తమా అస్తి. అస్తు. గూడు బెల్లము సర్వేషు అందరికంట బెల్లం అన్నిటికంటే మధురంగా ఉంటుంది. గుడః సర్వేషాం మధురతమం అన్నిటికంటే వచ్చిన మధురతమం. సర్వేషాం గుడః సర్వేషాం మధురతరం. మధురతరం కాదు, మధురతమం అన్నిటికంటే కదా. మధురతమం అస్తి. సర్వేషాం మధురతమం అస్తి. గుడః సర్వేషాం మధురతమం అస్తి. అపి చ గరలః విషం. గరలః సర్వేషాం కటుతమః అస్తి. సర్వేషాం కటుతమః అస్తి. ఇక్కడ మధ్యలో సర్వేషాం శబ్దం ముందుగా చెప్పుకుంటున్నాము, అన్నిటికీ పోల్చి చెప్పుకున్నాం. డైరెక్ట్ రాసేసుకో, కటుతమః అని రాసుకోవచ్చు. గరలః కటుతమః అస్తి. గుడః మధురతమః అస్తి. అంటే తమ ప్రత్యయం చూడగానే అందరిలో పోల్చి, తమ ప్రత్యయం వచ్చేప్పుడు అందరిలో పోల్చి చెప్పినప్పుడు చెప్తున్నాడు, అందరికంటే ఎక్కువ అని చెప్పడంలో. దాన్ని బట్టి అర్థం అవుతుంది. మళ్ళీ పక్కన సర్వేషం స్పష్టత కోసం చెప్పుకుంటాం అందరిలో అని చెప్పి. కాబట్టి అలా కూడా రాసుకో, డైరెక్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. గుడః సర్వేషాం మధురతమః అస్తి లేదా గుడః మధురతమః అస్తి. గరలః కటుతమః అస్తి. కాబట్టి మనం స్పష్టత సర్వేషాన్ని కూడా పెట్టుకుంటాం. నిర్ధారిస్తున్నాం కాబట్టి నిర్ధారణ షష్ఠీ విభక్తి వస్తుంది. చాలా వాటి నుంచి నిర్ధారించేటప్పుడు నిర్ధారణ షష్ఠీ విభక్తి భవతి చెప్పి ముందు చెప్పుకున్నాం. అస్తు. ఇది మనకు సంస్కృత, ఇక్కడ మనకు ఈ సంస్కృతం ఉన్నటువంటి వాక్యాలు. దీని చదువుకునే సందేహాలు ఉన్నాయండి? మహోదయ, ఇక్కడ పై వాక్యం గ్రీష్మ ఋతువులో దినం పెద్దదిగా ఉంటుంది అన్నారు కదా, అక్కడ అన్నిటిలోనూ గ్రీష్మ ఋతువులో అని చెప్పలేదు కదా, అలాంటప్పుడు తమం వాడొచ్చా మనం? ఇప్పుడు
ఇప్పుడు గ్రీష్మ ఋతువులోనే మా పెద్ద అన్నిట్లో అంటే ఇప్పుడు గ్రీష్మ ఋతువు ఇక్కడ ఉంటుంది. అంటే తమ బృహత్తమం అని చెప్పారు కదా, దినం బృహత్తమం అస్తి అని. దినం పెద్దగా ఉంటుంది, అన్నిటికంటే పెద్దగా ఉంటుంది. అప్పుడు ఆ ఋతువులో ఉంటుంది కదా, మిగతా ఋతువుల్లో ఉండదు. దినం పెద్దగా రాత్రిగా అని చెప్పదా, దినం ఒకటే కదా, అన్ని ఏ ఋతువులైనా దినం అని పెద్దనే ఉంటుంది. అంటే ఆ ఋతువుల్లో తీసుకునేది మనం. రాత్రి అని చెప్పడం లేదు, రాత్రి నుండి చెప్తే అప్పుడు అనుకోదు. శిశు ఋతువులో అయితే అన్నిటికన్నా రాత్రి పెద్దగా ఉంటుంది. ఓన్లీ శిశు ఋతువులో మాది, మిగతా ఏ ఋతువులో ఉండదు మళ్ళా, ఒకటే కదా. అంటే ఆ ఋతువులో తీసుకుంటాం కదా, అన్ని ఋతువుల్లో అన్నట్టుగా. అంటే ఆ ఋతువులు అదే మనకు సంవత్సరంలో ఆ ఋతువుల్లో చూసుకుంటాం. ఉంటే దినం ఎప్పుడు వచ్చినా ఆ గ్రీష్మ ఋతువులో ఉంటుంది అన్నిటికీ ఆ ఋతువుల్లో. अस्तु महोदय. रात्रि అయితే सर एक बार फिर से एक बार बोलो वो आंसर. कौन सा वाक्य? 23rd का अभी जो बोल रहे हैं, ग्रीष्म ऋतु में दिन सबसे बड़ा होता है. ग्रीष्म ऋतौ दिनं बृहत्तमम् अस्ति. बृहत्तमं तम प्रत्यय అంటే అన్ని ఋతువులలో గ్రీష్మ ఋతౌ బృహత్తమం అస్తి, దినం బృహత్తమం అస్తి, చాలా పెద్దగా ఉంది. శిశిర ఋతౌ अपि च शिशिरितो निशा बृहत्तमा अस्ति. निशा बृहत्तमा अस्ति. दीर्घतमा बृहत्तमा లేదా దీర్ఘతమ ఏదైనా రాసుకోవచ్చండి. దీర్ఘతమా అస్తి, బృహత్తమా అస్తి, బృహత్తమా దీర్ఘ రావాలి. అస్తువా? అస్తు సార్. మీరు చెప్పిన కాడ అన్నిటితో పోల్చుకోలేదు, ఊరికే గ్రీష్మ ఋతువు చెప్తున్నాం అనుకోండి. అప్పుడు గ్రీష్మ ఋతువు దినం దినం దీర్ఘ వర్తతే, బృహత్ వర్తతే, డేట్ రాసుకోవచ్చు. మహత్ వర్తతే. अस्तु महोदय. శిశిర ఋతౌ నిశా లఘు వర్తతే, లఘు వర్తతే, హ్రస్వ వర్తతే, చిన్నగా ఉంటుంది. అట్లా రాసుకోవచ్చు డైరెక్ట్ గా. మనం తమ ప్రత్యయం ఉపయోగించకూడదు, సామాన్యంగా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే అన్ని ఋతువులు ఈ ఋతువులోనే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా పోల్చి చెప్పినాము. లేదా సింపుల్ కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలు. రెండు అశుద్ధ వాక్యాలను అశుద్ధ వాక్యాలు తీసుకోండి. అశుద్ధ వాక్యాలు. రామ శివదత్తేన అధికం చతురతరః. అధికం చతురతరః అంట. మనకు తెలుసు కదా, రామ శివదత్తాత్, ఎవరికైతే పోలిస్తున్నా అందులో పంచమి భక్తి రావాలి. రామ శివదత్తాత్ అధికం అధికం రావాలి. చతుర్తరః అంటే చతుర్తరః ప్రత్యయం అధికత్వం జ్యోతిస్తుంది. మళ్ళీ మనం అధికం రాయాల్సిన అవసరం లేదు. పైన కూడా చెప్పేటప్పుడు అట్లా మళ్ళీ చెప్పాను, చాలా రాయాల్సిన అవసరం లేదు. పదప్రత్యయం వచ్చిందంటే ఎక్కువ చెప్పడం కోసం వస్తుంది మాట. మళ్ళీ దానికి అధికం ఎందుకు? పదప్రత్యమే పోలి చెప్పినప్పుడు ఎక్కువ అనే అర్థంలో తీసుకొస్తాం అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ రామ శివదత్తాత్ చతురతరః డైట్ రాసుకోవచ్చు. శివదత్తాత్, శివదత్తేనే కాబట్టి శివదత్తుడి కన్నా, రాముడు శివదత్తుడి కన్నా చాతుర్యం కలిగిన వాడు అనే అర్థంలో. నెక్స్ట్, వైదిక ధర్మ సర్వధర్మాత్ ప్రాచీనః. వైదిక ధర్మ సర్వేషు ధర్మేషు ప్రాచీనతమః. ఎందుకు వైదిక ధర్మ అని చెప్పాం? వైదిక ధర్మ సర్వధర్మేషు ప్రాచీన తమః, ప్రాచీనతమైనది అంటే అందుకని అన్ని ధర్మాల కన్నా కూడా అతి ప్రాచీనమైన ధర్మము అని చెప్పడంలో. అక్కడేమొచ్చా సర్వధర్మాత్ ప్రాచీన ఇచ్చాడు. అంటే మనం అన్ని ధర్మాల కన్నా అంటున్నాం కదా, అన్ని ధర్మాల కన్నా అన్నప్పుడు ఖచ్చితంగా తమ ప్రత్యయాన్ని చూపించాలి. అందులో విశిష్టంగా చూపిస్తుంది. అన్ని ధర్మాల్లో విశిష్టంగా చూపించినప్పుడు, వైశిష్టంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా తమ ప్రత్యయాన్ని ఉపయోగించి చూపించాలి. అందుకే వైదిక ధర్మ సర్వధర్మేషు, అన్ని ధర్మాలలో ప్రాచీనతమైనది అని దీని యొక్క తాత్పర్యం. ఈ రకంగా మనం అభ్యాసం 58లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ కూడా చేసాము. అశుద్ధ వాక్యాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ 59లో మనం శబ్దకోశం చెప్పుకున్నాం కూడా. వాటికి సంబంధించిన వాక్యాలు నెక్స్ట్ అంతిమ అభ్యాసము 60 అభ్యాసం కూడా రేపు మొదలు పెట్టుకుందాం అండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః
సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ నమస్తే.